ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ. ఎర్రగడ్డన్నా ఉల్లిపాయన్నా. కొంతమంది ఏమో పెద్ద ఉల్లిపాయ అంటారండి, మేమేమో ఎర్రగడ్డ అంటామండి. ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలండి. పెద్ద ఉల్లిపాయ అంటారు ఒక్కొక్కరు, మేమేమో ఎర్రగడ్డ అంటాము. మేము రాయలసీమ వాళ్ళమండి. ఈ ఊరలాగా ఇది మసాలా కొంచెం వేస్తానండి. మసాలా అంటే కొబ్బరి, కరువు, ధనియాలు, తెల్లగడ్డ వేస్తానండి. చిన్నవి 2 టమాటాలు కట్ చేస్తాను. 4 పచ్చిమిరపకాయలండి, టేస్ట్ కోసం. బాగా కడిగాయి కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి సన్నగా ఇట్లా చీకిలాగా ఇట్లా పోసేసి ఇట్లా తరగాలి. ఈజీ అయిపోతుంది. నాకు చాకుతో రావండి. నేను ఇట్లా కట్టి పెట్టుకొని కనుక్కోబాకండి. ఇంతండి ఎర్రగడ్డ, కొబ్బరి, తెల్లగడ్డ. దీనికి ఏం వేయకూడదండి. తెల్లగడ్డ, ధనియాలు కొంచెము, కొబ్బరి చిన్న ముక్కలు చేసేస్తాను. ఇంకా దీంట్లో పట్ట, లవంగాలు అవన్నీ ఏమి వేయకూడదండి. ఇది పొడిలాగా వేసుకోవచ్చు, ముద్దలాగా కూడా చేసుకోవచ్చు. నీళ్ళు పోసి నేను చేసే పద్ధతిలో చేసుకున్నట్టు ఈజీగా అయిపోతుంది. తినేదానికి కూడా బాగుంటుందండి టేస్ట్గా. మేము కొంచెం నీళ్ళు వేసి కొంచెం ఇవన్నీ క్లీన్ చేస్తాను శుభ్రంగా. మా గ్యాస్ కాడ నీట్గా ఉండాలండి. ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను, చేయలేకున్నా కానీ నీట్గా చేసుకుంటాను. పని వాళ్ళు కూడా లేదండి, నేనే చేసుకుంటాను. అంటే మన పని మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వదు.
మనమే చేసుకోవాలి. మష్రూమ్ కర్రీ చేస్తాను. మష్రూమ్తో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చేసినట్టే చేయండి, చాలా బాగుంటుంది. ఏమీ ఇవ్వలేదండి దాంట్లో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైలో నూనెలన్నీ ఇంకిపోయినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు పెట్టుకోవాలి. దీంట్లో అందులో ఈ చిన్న స్పూన్ అండి, 4 స్పూన్లు వేస్తాను ఆయిల్. 1 ప్యాకెటేనండి మష్రూమ్స్. 1 ప్యాకెట్ మష్రూమ్స్కి 4 చిన్న స్పూన్లు ఆయిల్ వేస్తాను. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ మాడిపోకూడదండి, మాడిపోయి ఇది మాడిపోకూడదండి. కొంచెము అట్లా ఎగంగానే మష్రూమ్స్ ముందు టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగినాక టమాటా వేసుకోవాలి. టమాటా వాసన వస్తుంది, అట్లా పచ్చి వాసన వేగాక వేసుకోవాలి. పచ్చి వాసన వేగాక వేసుకుని ఇప్పుడు మష్రూమ్స్ ముక్కలు వేయాలండి. వేసిన తర్వాత చిక్కుడు పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూను ఉప్పు వేసాను. 1 స్పూను ఉప్పు, 1 చిక్కుడు 1/2 స్పూను పసుపు వేసాను. పసుపు వేసి బాగా ఇట్లా కలిపేసి కొంచెం సేపు ఇట్లా మిక్సాలి. మిక్సిన తర్వాత మిరపొడి ఇప్పుడే వేయకూడదు, కారం వేయకూడదు. కొంచెం సేపు మగ్గాలండి. మూత పెట్టేస్తాను. కొంచెం మంట కూడా తగ్గిస్తాను. చూడండి, నీళ్ళు ఇట్లా వస్తాయండి. ఈ ఉడకబెట్టేది అదంతా చేయకూడదండి, కానీ ఉడకబెట్టేది మష్రూమ్స్ దానిలో ఉండే ఐటమ్స్ అన్నీ పోతాయండి. బాగా నీళ్ళు ఎప్పుడు కానీ అలా చేయకూడదు. ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే చేసుకోవాలి. మష్రూమ్స్ నీళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయి. నీళ్ళన్నీ ఇంకిపోవాలి.
కొంతమంది ఏమో తనిగా ఉడకబెట్టేస్తారు, ఉడకబెట్టేసి నీళ్ళలోంచి పాకు పోసేస్తారు. అట్లా చేయబాకండి, అలా చేయకూడదు. మళ్ళీ తినేదానికి విటమిన్ అంతా పోతాయి దాంట్లో. అట్లా చేస్తే నీళ్ళు ఉంచేసి అట్లా చేస్తే. కొంచెము హైగా పెట్టాను, హైలో పెట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసాను కదండి, అది వేస్తా ఉన్నా. కొంచెం పచ్చివాసన పెట్టుకుంటాను. ఇది కొబ్బరి, తెల్లగా అల్లం వేయకూడదండి. అల్లం వేస్తున్నారంటే అదే వాసన వస్తుంది. కొబ్బరి, కొంచెం ధనియాల పొడి ఉన్నా వేసుకోవచ్చు. నేను వట్టిది పేస్ట్ లాగా చేసి వేసాను. ఒక్క స్పూను ఉనండి మిరప్పొడి, కారం వేసాను, ఒక స్పూన్ పచ్చిమిర్చి కూడా వేసాను, 1.5 స్పూన్ వేసాను. వాటర్ వేస్తాను, పచ్చివాసన పోయేదాకా ఉడకాలి. ఇంకో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. వేస్తున్నాను. కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఆంధ్రా కిచెన్కి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంది, ఇలా చేసుకోండి. అందరూ బాగుండాలండి.